షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైనది జనసేన తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఎబిలిటీ ఉంది. చాలామంది ఎంతమందిని చూశారంటే యువతలో, ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ఎంత కెపాసిటీ ఉండి పెట్టుబడి లేక అలాంటి ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 మందిని ఎంపిక చేసి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే పరిశ్రమ కానీ చిన్నపాటి వ్యాపారం కానీ ఏది పెట్టుకున్నా వన్ టైం డబ్బు 10 lakhs 10 లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గంలో ఊహించుకున్న 500 మంది ఒక సంవత్సరానికి, అది 5 సంవత్సరాల్లో 500 మంది వాళ్ళకి 10 లక్షల చొప్పున ఇస్తూ ఉంటే కనీసం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది అవుతుంది? అది ఒకసారి మీరు లెక్క వేసుకొని చూడండి. అంటే భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా కొడుకు నేను పెట్టుబడి పెడతాను, మీకెవరు పెట్టుబడి పెడతారు? నా కొడుకు ఎక్కడైనా చదివించాలంటే నేను పెట్టుబడి పెడతా. కానీ నాకు పుట్టకపోయినా ఇది మనందరం సోదరులు అనుకుంటాం, నా కుటుంబం అనుకుంటాం. మరి నా కుటుంబానికి నేను ఏం చేయాలి? సో నేను అనుకుంది 10,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. ఒక్క ఇసుకలోనే 10,000 కోట్లు దోచేస్తూ ఉన్నారు వీళ్ళు. అలాంటి ఇసుక దోపిడీని ఆపి ఆ 10,000 కోట్లు మీ దగ్గరికి తీసుకొస్తే యువతకిస్తే ఎందుకు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఉండదు? 150 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెడతా ఉన్నాడు. 100 కోట్లు నేను నిలబడితేనంటే నేను నిలబడిన చోట 200 కోట్లు ఖర్చు పెడతానంట. అంటే అంత డబ్బు ఉంది. వాళ్ళు కష్టపడే డబ్బుగా దోచేసిన డబ్బు. దోచేసే వాళ్ళ దగ్గర దోపిడీని ఆపి ఆ డబ్బు తిరిగి యువత, ఆడపడుచుల దగ్గరికి, ఆడపిల్లల దగ్గరికి, సగటు యువత దగ్గర తీసుకొచ్చి మీకు పెట్టుబడి పెట్టేలాగా బాధ్యత జనసేన తీసుకుంటుంది.